అవసరం ఉందని నా ఆలోచన. రైట్. రెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి మీతో మాట్లాడకంటే ముందు ఒకసారి శివకుమార్ దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, దాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలంటే బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటి నుంచే తీవ్ర కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు కాలేదు, దీన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ఈ రోజు సమావేశం నిర్వహిస్తుంది. ఖచ్చితంగా ముందుకెళ్తాం, దీంట్లో సంబంధించి ఇప్పటి వరకు సభలు పెడతాం. కేసీఆర్ ఇప్పటి నుంచి అంటే జగిత్యాల సభ తర్వాత మళ్ళీ కేసీఆర్ యాక్టివ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ బెంగాల్లో గెలిచిన తర్వాత నరేంద్ర మోదీ తెలంగాణ గడ్డ మీద పాగా వేయాలని ఇక్కడ మళ్ళీ కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మీ పార్టీ ఫెయిల్ అయిందని ఇప్పటికే రెండు పార్టీలు విమర్శిస్తున్న వేళ మీ వ్యూహం ఏంటి? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు పుల్లారావుకి, శ్యామ్ సుందర్ గారికి, రైతారెడ్డికి నమస్కారం. అయితే సందీప్, కాకపోతే డిబేట్ లో ఇద్దరిద్దరు మోడీ భక్తులను తీసుకొచ్చిండ్రు అనేది అనుకుంటున్నా నేను. ఒకవేళ అట్లేమనుంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న సంస్కరణలలో సరే సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభం 12 సంవత్సరాల నుంచి ఎలక్షన్ కి ముందు ఇదే కాంగ్రెస్ మీద నెపం వేస్తూ కాంగ్రెస్ పార్టీ సరిగా చేస్తలేదు, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి, నేను మొత్తం 0 బ్యాలెన్స్ అకౌంట్లు ఇస్తా, కాలాదాన్ లాయంగే, అచ్చే దిన్ లాయంగే అనే రకంగా నినాదంతో ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు అన్నట్టు మన్ కీ బాత్ అన్నాడు. ఆయనకు ఎప్పుడు మైండ్ లేదైతే వస్తుందో అప్పుడు మన్ కీ బాత్ కర్తా, మిగతా టైంలో బాత్ కర్నమే సామ్య నీ ఆతా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మొత్తానికి ఉత్తరప్రదేశ్ లో చూసినాం, భయభ్రాంతులు చేసి ప్రజలని గాని ఆపోజిషన్ పార్టీలని ఖతం చేయాలనే ప్రపోజల్ తోనే బీజేపీ ముందు పోతుంది. దాని తర్వాత మొన్న జరిగిన మీరు అన్నట్టే బెంగాల్ గురించి ఆలోచిస్తే, బెంగాల్లో 90 లక్షల మందిని ఓటర్లను తొలగించడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని 32 లక్షల ఓట్లని మళ్ళీ వాపసు తీసుకురండి అని చెప్పి వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే కూడా అక్కడ అమిత్ షా కూర్చొని, అమిత్ షా కన్సందరాల బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అలా ఆఫీసర్లను అక్కడ పెట్టి క్యాండిడేట్ పక్కన ఇంకొకటి ఉండకుండా వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసి ఇట్లా జుట్టు పట్టి కింద పడేసి మళ్ళీసారి కనబడితే కాల్చి పడేస్తా అనే రకంగా బెంగాల్లో మొన్న గెలవడం. అంటే వాళ్ళ అంతిమ కోరిక ఏంటంటే బెంగాల్లో మమతా బెనర్జీని ఓడగొట్టాలి అనే ఒక శపథం చేసిర్రు. ఆ శపథం ప్రకారం మొత్తానికి అన్ని రకాలుగా ఆఫీసర్లని, ఎలక్ట్రల్ ఆఫీసర్లని, మొత్తానికి గవర్నమెంట్ మిషనరీ అంతా వాడుతూ కేంద్ర హోంమంత్రి అక్కడ పాగా వేసి కూర్చొని బెంగాల్ చేయడం జరిగింది. అదే రకంగా మనం ఆలోచిస్తే ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ తర్వాత మణిపూర్ లా వాళ్ళ ప్రభుత్వం ఉండి, వాళ్ళ హోంమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి ఉంటూ ఈ మణిపూర్ లో ఇప్పటి వరకు కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అది ఆపడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చొరవలు చూపించింది లేదు అనుకుంటే, బీజేపీ ఏదైతే హోంశాఖ మంత్రి ఉన్నాడో ఆయన ఇమీడియట్ గా నేను ఫెయిల్యూర్ ఆఫ్ కంట్రోలింగ్ మణిపూర్ అనే రకంగా ఆయన రాజీనామా చేయాలని కోరడం జరిగింది. అదే కాకుండా మొన్న జరిగిన తమిళనాడు, ఇటు రాహుల్ గాంధీ గారు విజయ్ కి సపోర్ట్ చేసిండ్రు అని తెలిసి అక్కడ ఉన్న గవర్నర్ ని కూడా కంట్రోల్లో పెట్టుకొని అమిత్ షా గాని, నరేంద్ర మోదీ గాని ఏఐడిఎంకే కి సపోర్ట్ చేసేలాగా విజయ్ ని బాగా ప్రోత్సాహం చేస్తే ఆయన ఫుల్ బంపర్ మెజారిటీతో వచ్చిండు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, ప్రజల ఆశీర్వాదం ఉంది. కానీ అక్కడ కూడా ఫింగరింగ్ చేయడానికి ప్రలోభాలు ఎంత పెట్టిండ్రంటే, అక్కడ నిజంగా కూడా ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి గాని, నరేంద్ర మోదీకి, అమిత్ షాకి చుక్కలు చూపించడం జరిగింది. ఈ రోజు అక్కడ ఉన్న గవర్నర్ ఏదైతే అమిత్ షా కన్సందన లేదంటే మా మోదీ కన్సందన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పవర్ గాని ఏది గాని అక్కడ పనికి రాకుండా పోయింది. ఎందుకంటే ప్రజలు అక్కడ మ్యాండేట్ ఇచ్చిండ్రు, ప్రజల ఆశీర్వాదం విజయ్కి ఉంది కాబట్టి, టీవీకే ఉంది కాబట్టి వీళ్ళు తూకం మార్చుకొని వెనక్కి జరగడం జరిగింది. ఇప్పుడు అదే ఉద్దేశంతో గరంలో నేను వచ్చేసినాం, ఇంకా తెలంగాణ వచ్చేస్తాం, తెలంగాణలో కూడా మేము మొత్తానికి బాగా వేసిస్తామంటే, తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల కింద జరిగిన ఎలక్షన్ లా
వీళ్ళ దగ్గరనే సంఖ్యత లేదు. ఏదైతే రాజా సింగ్ దేశం కోసం ధర్మం కోసం అన్న పార్టీల మొత్తం ఇట్లా ఛాతి చూపించుకుంటా ముందుకొచ్చే రాజా సింగ్ ని పక్కన పెట్టి సస్పెండ్ చేసి ఇదే మొత్తానికి కుమ్ములాడే నాయకులను ముంగడ పెట్టి ఈరోజు కిషన్ రెడ్డి వల్ల గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ కొంచెం పుంజుకుంది అనే రకంగా మనం 23లో చూడడం జరిగింది. కానీ కేటీఆర్ పోయి అమిత్ షాకి చెప్పిండు, ఆ తర్వాత ఇమీడియట్ గా బండి సంజయ్ పక్కన జరిపేసిండ్రు అనేది మనం అప్పట్లో మీడియాలో గానీ అది కోడ్ అయి కూర్చుంది. దాని తర్వాత కిషన్ రెడ్డిని తీసుకొచ్చిండ్రు. కిషన్ రెడ్డి మీద కూడా ఈయన పెద్ద పార్లమెంట్ లోనే సికింద్రాబాద్ పార్లమెంట్ లోనే పెద్ద ఈ 3 టర్మ్లలో హ్యాట్రిక్ కొట్టినా గానీ ఏమి అభివృద్ధి చేయలేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఏమి చేసిండో అనేది కిషన్ రెడ్డి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇటు ఆలోచిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కూడా ఈరోజు కిషన్ రెడ్డి కనుసంధానాలు నడుస్తుంది. కిషన్ రెడ్డి అక్కడ ఆయన పెట్టి కిషన్ రెడ్డి మళ్ళా అధ్యక్షుడి పదవిని మెయింటైన్ చేస్తుండే అనేది బీజేపీలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏదైతే బ్లాక్ ఏమంటారు బిఏలోస్ కానీ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారన్న ఒక్క నిమిషం బ్రదర్ ప్లీజ్ మీరు రాసుకోండి. మా పార్టీ సభ్యత్వం తీసుకున్నారా? ప్లీజ్ నోట్ డౌన్ బ్రదర్, మీరు నోట్ డౌన్ చేసుకుని తర్వాత మీరు ఆన్సర్ చేయండి. నేను కాదంటలేదు, నా దృష్టికి వచ్చింది మీకు చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొత్తానికి దేశం కోసం ధర్మం కోసం అనే పార్టీ ప్రస్తుతానికైతే ఇప్పుడు బీజేపీ లేదు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి, ఎల్కే అడ్వాణి లేకపోతే సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు నిజంగా కూడా దేశం కోసం ధర్మం కోసం అంటే ఈ పార్టీ ఏదో చేస్తుందని. కానీ ఇప్పుడు మొత్తానికి ఏక్నాథ్ షిండేలను చేయడము, పార్టీని చీల్చడము. ఇప్పుడు బెంగాల్లో కూడా ఆలోచిస్తే మన మమతా బెనర్జీకి సెకండ్ లైన్ లీడర్షిప్ ఎవరైతే ఉండేనో సుబోన్ సర్కార్, ఆయనను తీసుకొచ్చి ఆమెతో విభేదం చేసి ఈరోజు బెంగాల్ లో ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి పోయింది. అక్కడ కూడా మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ మొత్తానికి పార్టీలను చీల్చాలా, దాని తర్వాత ఇది చేయాలా అనే రకంగానే రాజకీయం వేయాలనే రకంగానే వీళ్ళు కుట్రలతోని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న పెరడ్ గ్రౌండ్ సభ కూడా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా అడగడం జరిగింది. మొత్తానికి గుజరాత్ ఎట్లయితే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గుజరాత్ ని మీరు ఎట్లయితే డెవలప్ చేసిరో, మీకు ఎట్లయితే నిధులు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిందో ఆ రకంగా మాకు కూడా ఇస్తే మేము తెలంగాణను కూడా డెవలప్ చేస్తా, $3 trillion లాగా చేసి నేను మొత్తం వికసిత్ భారత్ లాగా నేను కూడా తెలంగాణను చేస్తా అనే రకంగా అడగడం జరిగింది. కంక్లూడ్ చేయండి. దాని తర్వాత ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడతారు, ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు నేను ఇస్తే ఇప్పుడు మీకు ఇస్తున్న నిధుల్లో సగం నిధులు వస్తాయి, ఒక పని చేయి, నువ్వు ఎదగాలనుకుంటున్నావు, నువ్వు నా పక్కన వచ్చేసేయి, లేదు నా పార్టీలో వచ్చేసేయి, మొత్తం నేను చూసుకుంటా అంటే ఇక్కడ నువ్వు మొత్తానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద యాంటీ తీసుకొచ్చే రకంగా నేను రాజకీయం నవ్వుతూ మొత్తానికి గుజరాత్ అట్లనే చేస్తారు. ఈ గుజరాత్ మోడీ కూడా అటనే చేస్తుండేది, నవ్వుకుంటా పుల్లలు పెడుతున్నాడు, నవ్వుకుంటా కాంగ్రెస్ పార్టీలో కూడా మంటలు పెట్టాలనే ఆలోచనతోనే నవ్వుతూ మాట్లాడడం జరిగింది. రజితారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో మీ పార్టీ చేస్తున్నటువంటి పాత్ర ఎనలేనిది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే ఇంతకుముందుకు శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు మీ పార్టీని ప్రధానంగా విమర్శిస్తుంది ఎవరంటే కవితనే. సో మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా దాని తర్వాత మళ్ళీ కవిత మీటింగ్ పెట్టి మీ పార్టీనే విమర్శిస్తున్న